హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి మిరపలో ఎక్కడ చూసుకున్నా కానీ మిరపలో పై ముడత, కింది ముడత, అంతేకాకుండా ఈ నల్లి, దాంతోపాటు ఈ నల్ల తామర పురుగులు అనేది మన మిరప పంటలో వచ్చే పూతను అనేది డ్యామేజ్ చేసి ఆ పూత అనేది డ్రాప్ అయ్యే విధంగా చేస్తున్నాయి మిత్రులారు. అంతేకాకుండా వచ్చే చిగుర్లు అనేది ఎర్రగా అవుతున్నాయి అని చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నారు. దానికి సంబంధించి మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాం అనమాట. ధృవాను కైరు చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ అనేది ఉంది మిత్రులారా. ధృవ అనేది ప్రతి ఎకరానికి 250 ml స్ప్రే చేయాలి. కైరో అనేది ప్రతి ఎకరానికి 500 ml స్ప్రే చేయాలి మిత్రులారా. ఇవి రెండు కూడా చాలా చక్కని కాంబినేషన్. రెండు కూడా సపరేట్ గా కలుపుకొని మనం గనక స్ప్రే చేసుకున్నట్లయితే ధృవ అనేది ఏంటంటే మిరపలో వచ్చే నల్లి, దాంతోపాటు నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించి మనకి స్ప్రే చేసిన 5th డే నుంచి మనకు వచ్చే ఎగుళ్ళు అనేది బాగా రావడంతో పాటు న్యాచురల్ గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది మిత్రులారా. కైరో అనేది ఏంటంటే మనకి మొక్కకు ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి ఆ మొక్కలో మనకి పూత బాగా రావడానికి, అంతేకాకుండా ఫ్లవర్ ఏదైనా డ్రాప్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేసి మనకి ఫ్లవర్ డ్రాప్ని 100% కూడా కంట్రోల్ చేసి నెంబర్ 1గా కూడా మనకి పూత అనేది బాగా వస్తుంది మిత్రులారా. కాబట్టి మనం ఏదైనా చెప్పామంటే రిజల్ట్ ఉంటేనే చెప్తాం మిత్రులారా. కాబట్టి మనం స్ప్రే చేయించిన ప్రతి రైతు దగ్గరకు కూడా వెళ్ళి వాటి ఫీడ్బ్యాక్ వీడియోస్ అనేది కూడా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ టైంలో ఖచ్చితంగా కైరో వచ్చేసి 500 ml, ధృవ వచ్చేసి 250 ml స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.